సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశమైంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర విజిలెన్స్ కమిషన్ నివేదిక, జాతీయ డ్యాంల భద్రత ప్రాధికార సంస్థ ఇచ్చిన నివేదికలపై చర్చించినట్లు సమాచారం. రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి ఇటీవల మంత్రులు జిల్లాలో పర్యటించిన సమయంలో వచ్చిన అభిప్రాయాలపై చర్చించారు. ఇక పథకం ఎంపికలో ఎలాంటి పారదర్శకత కొనసాగించాలన్న దానిపై చర్చించడంతో పాటు ఈ పథకాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాలన్న దానిపై మంత్రివర్గ స్పష్టత ఇచ్చింది. ఆదర్శ రైతులకు గౌరవ వేతనం మాత్రం ఇవ్వడం సాధ్యం కాదని సీఎం రేవంత్ స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, తెలంగాణలోని సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సమీక్ష సమావేశం, కేబినెట్ సమావేశం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలోని రాష్ట్రంలో జరగాల్సినటువంటి అభివృద్ధి పనులు సంబంధించినటువంటి వీరమహిళలు సంక్షేమ పథకాల గురించి పూర్తి చర్చ కూడా జరగడం జరిగింది. ఈ చర్చకు సంబంధించి ఇప్పటికే కేబినెట్ కూడా అప్రూవల్ కూడా చేసుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో జరిగినటువంటి ఈ సమావేశానికి పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా జరిగేటటువంటి అభివృద్ధి కానీ దానికి సంబంధించినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు చేరవేయాలి, దీనికి సంబంధించినటువంటి విషయాలను ఏ విధంగా చూసుకోవాలనేదే ఆ పూర్తి స్థాయిలోని ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దీనికి సంబంధించినటువంటి మంత్రివర్గ సమావేశం కూడా పూర్తిగాను కేబినెట్ అప్రూవల్ తో జరిగినటువంటి విషయాలు, రెవెన్యూ పద్ధతులు అయితేనేమి, సంబంధించినటువంటి భూ నిర్వాసితులే కావచ్చు, ప్రాజెక్టుల నిర్మాణంలో జరుగుతున్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ కూడా పూర్తిగాను అధికారులు దాన్ని ఇమీడియట్లీ టేకప్ చేస్తూ పూర్తిగా సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి కూడా అభివృద్ధి చేయాలనేది కేబినెట్ సమావేశం కూడా తీర్మానం చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి అభివృద్ధి పేరుతో జరగాల్సినటువంటి పనులకు, సంక్షేమ పథకాలే కావచ్చు, సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇండ్లు, గృహ నిర్మాణ సమస్య కావచ్చు, రైతులకు ఇవ్వాల్సినటువంటి అనేక బెనిఫిట్స్ ను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పూర్తిగాను కేబినెట్ అప్రూవల్ అయితే తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి రానున్న రోజుల్లో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తిగా ప్రజలకు చేరవేయాలి. చేరవేసే క్రమంలో కూడా అధికారుల నిర్లక్ష్యం కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదు. ప్రజలకు దగ్గర చేరువ కావడానికి అనేక సంక్షేమ పథకాలు పెట్టడానికి కూడా చేయాల్సినటువంటి పూర్తి విషయాలను కూడా ఈ కమిటీ కూడా తీర్మానం కూడా చేయడం జరిగింది. ఇది తెలంగాణలో జరిగినటువంటి సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగినటువంటి కేబినెట్ సమావేశానికి పూర్తి స్థాయిలోని అభివృద్ధికి సంబంధించిన ధ్యేయంగా పనిచేస్తూ ప్రభుత్వం ముందుకెళ్లాలనేది సూచించినట్లుగా తెలిసింది. ఇది ఈ రోజు జరిగినటువంటి రేవంత్ రెడ్డి సమక్షంలో సమావేశానికి సంబంధించిన కేబినెట్ విశేషాలు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. మాజీ మంత్రి వైసీపీ నేత అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. నిన్న వైసీపీ చేపట్టిన వెన్నుపోటు దినం నిరసనలో భాగంగా తనను అడ్డుకున్న పోలీసులతో అంబటి రాంబాబు వాగ్వాదానికి దిగారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని పట్టాభిపురం పిఎస్లో అంబటిపై కేసు నమోదు చేశారు. దీనిపై తాజాగా అంబటి రాంబాబు స్పందించారు. కాపుల మీదే కేసులు తిరగతోడాలనుకునేవారు నా మీద కేసులు పెట్టకుండా ఉంటారా? కేసులకు నేను భయపడాలా అంటూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ వేదికగా అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, మాజీ వైసీపీ మంత్రి అంబటి రాంబాబు, అదేవిధంగా ఎప్పుడు వివాదాల కేంద్ర బిందువైన అంబటి రాంబాబుపై గుంటూరు పట్టాభిపురం పోలీసులు కేసు నమోదు చేశారు. ఏదైతే నిన్న వైసీపీ నేతలు చేపట్టిన వెన్నుపోటు దినం సందర్భంగా వైసీపీ నేతలకు అదేవిధంగా పోలీసులకు కొంత వాగ్వాదం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు పోలీసులపై వివాదాత్మక వ్యాఖ్యలు చేయక వారిపై దురుసుగా ప్రవర్తించడం, అదేవిధంగా వారికి ఆటంకం కలిగించడం వంటి క్రియలు అయితే చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు జరిగిన సంఘటన సీరియస్ గా తీసుకుని అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి అంబటి రాంబాబు ఈ రోజు ట్విట్టర్ వేదికగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు అయితే కామెంట్ చేశారు. చంద్రబాబు అదేవిధంగా లోకేష్ పై ట్వీట్ చేయడం జరిగింది. ఏదైతే తనపై కేసులు పెట్టాలనుకున్నారో, గతంలో ఏదైతే కాపులపై కేసులు తిరగతోడాలనుకున్నారో, అదేవిధంగా కాపులపై కేసులు తిరగతోడాలనుకున్న వారు నాపై కేసులు పెట్టకుండా ఉంటారా? వీరు పెట్టే కేసుకు నేను భయపడాలా అంటూ కూడా అంబటి రాంబాబు చంద్రబాబు అదేవిధంగా నారా లోకేష్ టార్గెట్ చేస్తూ ఈ ట్వీట్ అయితే చేయడం జరిగింది. దీంతో ఈ రాజకీయంగా మరింత రసవత్తరంగా మారింది. రెండు పార్టీల మధ్య చిచ్చిగా మారే అవకాశం కూడా ఉంది. ఏదైతే నిన్న జరిగినటువంటి వెన్నుపోటు దినం సందర్భంగా పోలీసులపై అయితే అంబటి రాంబాబు
తీవ్ర విమర్శలు చేశారు. అదేవిధంగా వారిపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారికి దుర్భాషలు ఆడటం, వారికి గౌరవం లేకుండా మర్యాద లేకుండా మాట్లాడటంతో అక్కడ ఉన్న పోలీస్ అధికారి కూడా అతనిపై తిరగబడటం జరిగింది. ముందు మర్యాద ఇస్తే నేను మర్యాద ఇవ్వడం అన్నది కూడా జరుగుతుందని పోలీస్ అధికారి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జరిగిన సంఘటనను పోలీసులు సీరియస్ గా తీసుకుని ఏదైతే మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారో ఆయనపై కేసు నమోదైతే చేశారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్. శ్రీశైలం డ్యాం నష్టాన్ని తేల్చడానికి రంగం సిద్ధమైంది. పూణేకి చెందిన కేంద్ర జల విద్యుత్ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తల బృందాలు మరోసారి శ్రీశైలం వస్తున్నాయి. అత్యాధునిక కెమెరాల సాయంతో భూగర్భ జలాలలో వీడియోలు తీయనున్నారు. జలాశయానికి ఏర్పడిన నష్టాన్ని సమూలంగా తెలుసుకుంటే అవసరమైన మరమ్మతులు చేపట్టడానికి ఆస్కారం ఉంటుందని జలవనరుల శాఖ భావిస్తుంది. ఇప్పటికే అక్కడ కేంద్ర జల సంఘం బృందాలు పర్యటించాయి. డ్యాం పునాదులు భద్రత కోసం ఏర్పాటు చేసిన సిలిండర్లపై కూడా పరిశీలించారు. డ్యాం పటిష్టానికి ఏర్పాటు చేసిన 62 స్టీల్ కాంట్రాక్ట్ సిలిండర్లలో 22 సిలిండర్లు దెబ్బతిన్నాయి. మిగిలిన సిలిండర్లు కూడా ఏ మేరకు దెబ్బతిన్నాయో తెలుసుకోనున్నారు. వీటిని పరిశీలించాక ఇచ్చే సమగ్ర నివేదిక ఆధారంగా మరమ్మతులు చేపట్టాలని జలవనరుల శాఖ నిర్ణయించింది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బసవరాజ్ అందిస్తారు. బసవరాజ్. విజయ, ఏదైతే శ్రీశైలం డ్యాము ఉభయ తెలుగు రాష్ట్రాల్లోకి ఎంతో ప్రాముఖ్యమైన డ్యాము, అదేవిధంగా ఏదైతే సాగునీటి అవసరాలు కావచ్చు, విద్యుత్ అవసరాలు, అదేవిధంగా వ్యవసాయానికి ఎంతో ప్రయోజనకరంగా ఉండి ఈ డ్యాము ప్రస్తుతం అయితే ప్రమాద పంచుల్లో ఉన్నట్లు, అంటే భద్రతకు ముప్పుట్టేలో భవిష్యత్తులో భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని శాస్త్రజ్ఞులు లేదా నిపుణులు ఇప్పటికే అంచనా వేశారు. గతంలో చాలా సార్లుగా దఫలవారుగా ఇక్కడ ఏదైతే డ్యామును పర్యటించి అక్కడ పరిశీలించి ఏదైతే ప్లంజ్ పూల్ అనే ఒక లోతైన గొయ్యి ఏర్పడింది డ్యామ్ ముందు భాగంలో. అంటే ఈ గొయ్యి మూలంగా ఆనకట్టకు ప్రమాదం ఉంది, ఆనకట్ట కూలిపోతే డ్యామ్ మొత్తం తెగిపోయే అవకాశం ఉందని అంటే గత 7-8 ఏళ్ల నుంచి కూడా శాస్త్రవేత్తలు కావచ్చు, జలవనరుల సంఘం ఇంజనీర్లు కావచ్చు, ఇలా అనేక రకాలుగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ఈ మధ్యనే ఏదైతే పూణేకి చెందిన శాస్త్రవేత్తలు కావచ్చు, అదేవిధంగా విశాఖపట్నానికి చెందిన వాళ్ళు కావచ్చు, లేదా విదేశీ టెక్నాలజీతో అంటే ఇక్కడ డ్యామ్ కు మరమ్మతు ఎలా చేపట్టాలి, ఆ డ్యామ్ ముందు ఏర్పడ్డ ప్లంజ్ అది లోతు ఎంత, విస్తీర్ణత ఎంత, అంటే ఏ రకమైన మరమ్మతుతో ఇది మనకి సాధ్యపడుతుంది అనే అంచనాకైతే సర్వే ఆల్మోస్ట్ ప్రారంభమైంది. గత 4 రోజులుగా ఏదైతే పూణే బృందం కావచ్చు, లేదా విశాఖపట్నం చెందిన కొందరు ఇంజనీర్ల బృందం కూడా శ్రీశైలంలో మగం మార్చి డ్యామ్ పరిస్థితిని అంచనా వేసుకున్న చేస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే మొత్తం మీద ఈ ప్లంజ్ పూల్ కు అంటే సుమారు 200 కోట్ల పైనే ఖర్చు అవుతుంది. అంటే మరమ్మతు చేయడానికి లేదా శాశ్వతంగా అక్కడ పనులు ప్రారంభించి డ్యామును కాపాడడానికి 200 కోట్ల నివేదిక సిద్ధం చేసి ప్రతిపాదించినట్లు తెలుస్తుంది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంలో గతం నుంచి కూడా నానుస్తూ వస్తున్నాయి, ఏదైతే సరిగా స్పందించట్లేదనే ఒక ఆరోపణ అయితే బలంగా వినిపిస్తుంది. ఏదైతే సాగునీటి ప్రాజెక్టుగా బహుళార్థక సాధక ప్రాజెక్టుగా శ్రీశైలం డ్యాము ఏదైతే ఎడమ కాలువ కావచ్చు తెలంగాణకు, కుడి కాలువ ఆంధ్రకు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఎంతో ప్రయోజనకరంగా ఉన్న ఈ డ్యామ్ పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం? అంటే ఇంజనీర్లు లోపభూయిష్టంగా పనిచేస్తున్నారా, లేదా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదా ఏంటి అనేది అందరికీ అర్థం కాని ప్రశ్న. ఏదైతే రైతు సంఘం, సాగునీటి సంఘం అధ్యక్షులు కావచ్చు, లేదా అదేవిధంగా ప్రజా సంఘాలు కావచ్చు గత 6-7 ఏళ్లుగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. శ్రీశైలంకు ముప్పు వాటిల్లితే అసలు ఊహించని ప్రమాదం జరుగుతుంది, అనేక గ్రామాలు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే స్పందించి ఏదైతే 100 అడుగుల లోతులో ఉన్న ఈ గొయ్యిని పూడ్చండి, ఖచ్చితంగా ఆ గొయ్యికి కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వము, ఎందుకంటే ఇది జాతీయ డ్యామ్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా నిధులు విడుదల చేయాలని ఒక డిమాండ్ అయితే వినిపిస్తుంది. అయితే ఈ వారం రోజుల పాటు ఏదైతే పూణే నిపుణులు కావచ్చు, లేదా విశాఖపట్నం శాస్త్రజ్ఞులు కావచ్చు, వీళ్ళైతే అత్యాధునిక అంటే అండర్ డ్రోన్ వ్యవస్థ ద్వారా ఏదైతే అండర్ వాటర్ డ్రోన్ వ్యవస్థ ద్వారా కూడా ప్లంజ్ పూల్ లో ఈ డ్రోన్లు వదిలి అంటే ఎక్కడెక్కడ ఏమేమి ప్రమాదం ఉంది లేదా ఎంత గొయ్యబడింది అని కూడా ఇటీవల చూశారు. అదేవిధంగా కర్నూలు చెందిన IIIT-DM అనే ఒక కాలేజ్ తరఫున కూడా వీళ్ళు అక్కడ డ్రోన్ ద్వారా పరిశీలించి సంబంధిత అధికారులకు నివేదిక ఇచ్చి అదేవిధంగా ఆ డ్రోన్ స్పీడ్ను కూడా అందజేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరి ముందు అంటే ఖచ్చితంగా దీన్ని నిర్ధారించి నివేదికలు అయితే ఖచ్చితంగా సిద్ధం చేసి ప్రభుత్వాలకు సమర్పించాలని ప్రజా సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి. థ్యాంక్ యూ బసవరాజ్.
దేశంలో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 5,000కు చేరుతుంది. కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించిన అధికారిక లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 4,866 కరోనా కేసులు నమోదైనట్లు వెల్లడించింది. 24 గంటల్లో కొత్తగా 1,238 కేసులు బయటకు వచ్చాయని, 7 వ్యక్తులు కరోనాతో చనిపోయినట్లు ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 12,038 కొత్త కేసులు నమోదు కాగా 7 మృతి చెందారు. ప్రస్తుతానికి దేశంలో యాక్టివ్ కేసులు 4,866కి చేరాయి. ఇక ఏపీలోని విశాఖలో 14 ఏళ్ల బాలికకు కరోనా వచ్చినట్లు నిర్ధారించారు జీజీహెచ్ వైద్యులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఏదైతే కరోనా మహమ్మారి ఇంకా భారత్ను వదిలినట్టుగా కనిపించలేదు, అదేవిధంగా చూస్తుంటే ఇంకా 2020 నుంచి 2021 సుమారు 2 సంవత్సరాల పాటు మొత్తం ప్రపంచాన్ని అంతా కూడా అతలాకుతలం చేసిన పరిస్థితి ఉంది. ఇది ప్రధానంగా చూసుకున్నట్టుగా భారత్ లో అయితే కనుక సుమారుగా 2 సంవత్సరాలు కూడా అన్ని కార్యకలాపాలకు కూడా పూర్తి పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసినట్టు ఇటు ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, లేదంటే ఆర్థిక పరిస్థితులు మొత్తం అన్ని కూడా చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇటువంటి కరోనా మహమ్మారి మళ్ళీ కూడా భారత్ లో ప్రవేశించింది. అదేవిధంగా ప్రవేశిస్తున్న ఈ కేసుల సంఖ్య అయితే మాత్రం ప్రతిరోజు కూడా గణనీయంగా పెరుగుతూనే వస్తూనే ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టు కేవలం 24 గంటల్లో 1,200 పైచిలకు కేసులు నమోదవడం ఇది సంచలనంగా కూడా మనకి కనిపిస్తుంది. మొత్తం భారత్ లో ఇప్పటి వరకు కూడా సుమారుగా 5,000 వరకు కూడా కేసులు నమోదైనట్టుగా కూడా మన గణాంకాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనిలో చూసుకున్నట్టయితే కనుక ప్రతిరోజు కూడా ఆ కేసుల సంఖ్య ఘనంగా 1000కి పైగా కేసులు పెరగడం అంటే కనుక ఇది మరింత విస్తృతంగా పెరుగుతుంది అంటూ కూడా ఇప్పటికే వైద్యులు కావచ్చు, నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ఇది ఏపీకి సంబంధించినంత వరకు ఇటు విశాఖలో అయితే కనుక 14 సంవత్సరాల బాలికకు ఒమిక్రాన్ వేరియంట్ కి సంబంధించినటువంటి కరోనా వేరియంట్ సోకినట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ బాలికను తీసుకువచ్చి విశాఖ కేజీహెచ్ లోని ఒక ప్రత్యేకమైన వార్డ్ లో ఉంచి ఆమెకు టెస్టులు చేయడంతో పాటు ఆమెకు అన్ని కూడా వైద్య సౌకర్యాలు అన్ని కూడా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా వెంటనే వైద్యం అందించడంతో అయితే మొత్తం ఆమె కొద్దిగా ఆరోగ్య పరిస్థితి కుదుటపడిందంటూ కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా ఒమిక్రాన్ వేరియంట్ ఏ విధంగా సోకింది అన్న దానిపై అయితే మాత్రం పూర్తిగా అయితే ఇక్కడ అందరూ కూడా దీనిపై అయితే మాత్రం ఆరోగ్య శాఖ అధికారులు దీనిపై పూర్తి విచారణ చేపట్టిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఏదైతే విచారణ చేపట్టిన తర్వాత దానికి సంబంధించి ఎందువల్ల వస్తుంది అన్న దానిపై అయితే మాత్రం చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా వైద్యాధికారులు చెప్పిన దాని ప్రకారం విశాఖ కేజీ సూపరింటెండెంట్ శివానంద్ దీనిపై అయితే మాత్రం ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పరిశుభ్రత పాటిస్తూ కూడా చుట్టుపక్కల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే కనుక దీన్ని దూరంగా తరిమేవచ్చని, కరోనా బారిన పడకుండా కూడా మనందరూ ఉండొచ్చు కూడా చెప్తున్నారు. అందులో చూసుకున్నట్టే ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మాస్క్ ధరించాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్టు కనుక ఈ కరోనా వేరియంట్ కి సంబంధించి కావచ్చు, లేదంటే దీనికి సంబంధించి ప్రధానంగా జలుబు, దగ్గు, తుమ్ము ఫీవర్ కి సంబంధించి, అదేవిధంగా నెక్స్ట్ ఒళ్ళు నొప్పులు ఏవైనా ఉంటే కనుక ఏ విధంగా కూడా మీరు అశ్రద్ధ చేయొద్దని ఖచ్చితంగా డాక్టర్ను సంప్రదించి మందులు దాన్ని కంటిన్యూస్ గా వాడినట్టయితే కనుక ఈ కరోనా బారి నుంచి అయితే మనకు బారిన పడకుండా తప్పించుకోవచ్చు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఏది ఏమైనా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కనుక ప్రధానంగా చూసుకున్నట్టయితే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, అదేవిధంగా శానిటైజేషన్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా మాస్క్ సంబంధించి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వాడినట్లయితే కనుక మళ్ళీ కరోనా బారిన పడకుండా మన కరోనా మహమ్మారిని మనం దూరంగా పెట్టవచ్చు కూడా చెప్తున్న పరిస్థితి. అయితే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ ఉండడంతో అయితే మాత్రం ఇటు వైద్య శాఖ కావచ్చు, ఇటు రాష్ట్ర మంత్రి తీసుకున్న పరిస్థితి ఉంది. మొత్తం ఓవరాల్ గా కూడా దీనికి సంబంధించి మొత్తం ఈ కరోనాకు సంబంధించి మొత్తం వైద్యాధికారులందరూ కూడా అలర్ట్ గా ఉండాలంటూ కూడా ఆ అధికారులను ఆదేశించిన పరిస్థితి ఉంది. ఇప్పటికే దీనిపై పూర్తి చర్యలు చేపట్టిన పరిస్థితులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ నాయుడు. మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో నేడు మరో ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ అగ్రనేత కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ అలియాస్ గౌతమ్ మృతి చెందాడు. సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగాఢవరం. గౌతమ్ మృతిపై కోర్టు రివార్డు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 2004లో ప్రభుత్వం జరిపిన శాంతి చర్చల్లో సుధాకర్ పాల్గొన్నారు. ఈ ఎన్కౌంటర్లో అగ్రనేత గౌతమ్ మృతి చెందడం హాట్ టాపిక్ గా మారింది. రైట్కి ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సాల్మన్ అందిస్తారు. సాల్మన్. విజయ, మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఆపరేషన్ కాగర్తో కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఆపరేషన్ కగర్ తో మాత్రం ఈ యొక్క ఆపరేషన్ కగర్ లో భాగంగా ఈ యొక్క
ఎక్కడికక్కడ జల్లడ పడుతున్నారని చెప్పవచ్చు. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క నెల రోజుల ప్రాంతంలోనే అగ్రనాయకులు ఎన్కౌంటర్ లో మృతి చెందడంతో పాటు కొంత మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఈ రోజు బీజాపూర్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ ఆ యొక్క జిల్లాలో సుధాకర్ మృతి చెందాడు. కేంద్ర కమిటీ సభ్యుడు. తనపై ₹1 కోటి రివార్డు ఉంది. గతంలో 2004 సంవత్సరంలో మావోయిస్టు పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శాంతి చర్చలో భాగంగా తను కూడా ఆ యొక్క చర్చలో పాల్గొన్నాడు. తన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఏలూరు జిల్లా. తనది 40 సంవత్సరాల క్రితం అజ్ఞాతంలో ఉన్నాడు. అంటే 40 సంవత్సరాల క్రితం అజ్ఞాతంలో నుండి 2004లో మాత్రం శాంతి చర్చలో భాగంగా ఆ యొక్క చర్చలో పాల్గొన్నాడు. అంటే అగ్రనాయకులే తప్ప ఆ యొక్క చర్చలో పాల్గొన్నది ఆర్కేతో పాటు తను కూడా పాల్గొన్నాడు. ఖచ్చితంగా ఈ ఎన్కౌంటర్ లో అంటే ఆ పోలీసులకు పక్క సమాచారం అందడంతో అక్కడ అగ్రనాయకులు ఆ యొక్క బీజాపూర్ చెందిన అక్కడ ఆ యొక్క అడవిలో ఉన్నట్టు సమాచారం తెలిసింది. ఈ యొక్క పోలీసులు కూడా ఎన్కౌంటర్ వారి నుండి ఎదురుకాల్పు రావడంతో వీరు కూడా ఎన్కౌంటర్ ప్రారంభించారు. ఆ యొక్క సంఘటన స్థలంలో చూసినట్లయితే టెంటు లక్ష్మీ నరసింహ ఆలియస్ సుధాకర్, అంటే తనకు ఒక 4 పేర్లు ఉన్నాయి. మధుకర్, చంటి, బాలకృష్ణ ఇలాంటి ఆలియస్ పేర్లు ఉన్నాయి. ఖచ్చితంగా అతను ఆ యొక్క ఏదైనా ఒకవేళ ఖచ్చితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా పాల్గొనాలనుకుంటే ఖచ్చితంగా ఏదైతే ప్లాన్ ఇస్తాడో ఆ యొక్క ప్లాన్ సక్సెస్ చేసే విధంగా తనొక అలాంటి వ్యక్తి ఈ రోజు ఎన్కౌంటర్ లో చనిపోవడంతో మాత్రం మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఆపరేషన్ కాగర్ ను ఖచ్చితంగా నిలిపివేయాలి, మేము శాంతి చర్చలకు సిద్ధమని ఆ యొక్క మావోయిస్టు పార్టీ ఇప్పటి వరకు లేటర్లు ఇస్తున్నా ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటి వరకు దాని మీద స్పందించట్లేదు. ఖచ్చితంగా ఇది మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు. నంబాల కేశవ్ మృతికి ఈ యొక్క జూన్ 10న భారత్ బంద్ కు అభయ్ ఒక లేఖనైతే విడుదల చేశాడు. ఖచ్చితంగా ఒక్కొక్కరు అంటే అగ్రనాయకులు ఎన్కౌంటర్ లో చనిపోవడంతో మాత్రం ఖచ్చితంగా మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే 30 సంవత్సరాలకు పైబడిన వారే, అంటే వారు యవన వయసులో ఉండి ఆ యొక్క మావోయిస్టు పార్టీకి ఆకర్షితులై ఉన్నవారు ఖచ్చితంగా ఇప్పుడు సుమారు 30-40 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఒక్కొక్కరు అంటే వృద్ధాప్యంలో ఉండి కూడా ఆ యొక్క రాష్ట్రాలు ఏ విధంగానైతే ఆదివాసులను ఊచకోతకు వస్తున్నాయో వారికి అండగా మావోయిస్టు పార్టీ ఉంటది. ఖచ్చితంగా ఈ యొక్క వృద్ధాప్యంలో ఉండి కూడా వారు ఆ యొక్క పేద ప్రజల కోసం ఖచ్చితంగా వారు పోరాటం చేస్తున్నారు. రిక్రూట్ కూడా ఎక్కువ చేసుకుంటున్నారు. ఆ యొక్క రిక్రూట్ చేసుకున్న క్రమంలో అగ్రనాయకులు మాత్రం ఖచ్చితంగా ఎన్కౌంటర్ లో లేదా లొంగుబాట్లు మనం లొంగిపోతున్నారు. ఖచ్చితంగా లొంగిపోయిన వారికి కూడా మనం చూసుకున్నట్లయితే అప్పటికప్పుడు ఒక్కొక్కరికి ₹25,000 నగదు ప్రోత్సాహం ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తుంది. ఖచ్చితంగా ఎన్కౌంటర్లతో పాటు లొంగుబాట్లు కూడా అవడం వలన మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఖచ్చితంగా జూన్ 10న భారత్ బంద్ పిలుపునిచ్చాది. ఖచ్చితంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాత్రం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మాత్రం పకడ్బందీగా చర్యలు తీసుకునే విధంగా ప్లాన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సల్మాన్. ఇవే 686 అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BRK న్యూస్, తెలుగోడి సత్తా.